హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్గా రాగితో హెల్దీగా బందోస్లు ఎలా చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు వరకు సూజీ వేసుకోండి, బొంబాయి రవ్వ. సో ఇది 1/2 కప్పు వేసుకుంటున్నాను. దీనికి డబల్ క్వాంటిటీ అంటే 1 కప్పు వరకు కూడా నేను ఇక్కడ రాగి పిండి తీసుకుంటున్నాను. సో మనం ఎంతైతే బొంబాయి రవ్వ సూజీ తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీ రాగి పిండి తీసుకోండి. దాంతోపాటు సేమ్ 1/2 కప్పు నేను పెరుగు తీసుకుంటున్నాను. మీరు పెరుగు అయితే 1/2 కప్పు తీసుకోండి. అదే బటర్ మిల్క్ లాగా తీసుకుంటున్నారు అంటే 1.5 కప్పు తీసుకోండి. ఈ 3 కూడా ఈవెన్గా కలుపుకోండి. మనము సడన్గా ఏమైనా పిండి రెడీగా లేదు, ఇన్స్టెంట్గా వేయాలి, ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చారు, కొంచెం హెల్దీగా చేసి పెట్టాలి అనుకుంటే మీరు హ్యాపీగా అయితే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇవి కలుపుకున్న తర్వాత నేను 1/2 కప్పు టు 1 కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా వాటర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ కలుపుకున్నాక దీనిలో నేను రుచికి సరిపడగా పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మ్యాక్సిమం కూడా పింక్ సాల్ట్ కానీ లేకపోతే రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి, అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా. ఓకేనా? సో సాల్ట్, దాంతోపాటు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం పిండి పులియటం కోసం బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా కలిసేలాగా ఈవెన్గా కలుపుకొని మనం లిడ్ పెట్టేసుకొని దీన్ని ఒక 20 minutes to ½ an hour వరకు పక్కన పెట్టేస్తున్నాము అంటే పిండి అనేది మంచిగా పులుస్తుంది. సో మనం వేసుకున్నప్పుడు రాగి బందోసలు అనేవి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. సో ఒక ½ an hour తర్వాత చూస్తే పిండి ఇలా కొంచెం నానిపోయి ఉంటుంది. మనం వేసుకున్న పెరుగు ఇవన్నీ కలిసి మంచిగా నానుంటుంది. ఇప్పుడు మీరు కావాలి అంటే దీన్ని ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని అన్నీ కూడా మంచిగా మనం దోశ బ్యాటరీ ఎలా అయితే బ్లెండ్ చేసుకుంటామో అలా బ్లెండ్ చేసుకోండి. మీరు మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ అది ఏమి యాడ్ చేయొద్దు. మనం తీసుకున్న క్వాంటిటీ ప్రకారం చేస్తే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మంచిగా ఇట్లా దోశ బ్యాటర్ లాగా వచ్చింది కదా. మీరు కావాలి అనుకుంటే ఇలా అయినా దోశలు వేసుకోవచ్చు, బందోసల్లాగా. లేదు అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం తాలింపు వేసుకోవచ్చు. లేదు తాలింపు ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది వద్దు అనుకుంటే, ఇంకా హెల్తీగా తినాలనుకుంటే మన వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా రాగానే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ తాలింపు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అనేసి అయితే ఇక్కడ నేను తాలింపు వేస్తున్నా. దానికోసం ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత నేను ఒక అరౌండ్ 3 to 4 పచ్చిమిర్చి అండ్ ఒక మీడియం సైజు టమాటో అనేది ఇలా చిన్నగా కట్ చేసేసుకొని తాలింపులో యాడ్ చేసుకుంటున్నా. మరి ఇవి ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదండి, జస్ట్ కొంచెం లైట్గా పైన మెల్ట్ అయితే సరిపోతుంది, సాఫ్ట్ అయితే సరిపోతుంది. దాని తర్వాత నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. వీటిని అన్నిటినీ మనం పిండిలో యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మీరు టమాటా కానివ్వండి, క్యారెట్ కానీ ఇవన్నీ పచ్చిగా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ తురిమి వేసుకోండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి హెల్దీ. నా దగ్గర క్యారెట్ లేదు, సో నేను స్కిప్ చేశాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఉప్పు అనేది సరి చూసుకొని అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. నాకైతే ఉప్పు అది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దాని తర్వాత నేను ఇక్కడ దోశలు వేయటం స్టార్ట్ చేశాను. దోశల కోసం ఇట్లా లోతుగా ఉన్న చిన్న కడాయి తీసుకోండి. మనం తాలింపులకి వాటికి యూజ్ చేస్తాం కదా, సో ఇదైతేనే దాని షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దోశలు వేసుకోవటమే. మరీ పలుచగా వేసుకోకండి, పలుచగా వేసుకుంటే సెట్ దోశల్లాగా ఉంటాయి. ఇవి కొంచెం మందంగానే ఉంటాయి, బన్నల్లాగా. సో కొంచెం ఎక్కువ పిండి వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి.
లేదు అంటే చుట్టూ అంతా కూడా కిందంతా బ్లాక్గా అయిపోయి మధ్యలో అదంతా పచ్చిగానే ఉంటుంది. సో మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నారు అంటే మంచిగా లోపల వరకు కూడా కుక్ అవుతుంది, పిండి పచ్చిగా లేకుండా ఉంటుంది. దీనికైతే కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుందండి, బట్ హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి. చూడండి ఇట్లా మంచిగా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా ఎక్కువసేపు కాల్చుకున్నాము అంటే మన దోశలు అనేది రెడీ అయిపోతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతిసారి మినప దోశలు అట్లాంటివి కాకుండా ఇట్లా హెల్తీగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. హెల్త్ వైజ్గా కూడా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. సో మీకు ఎలా అనిపించింది, ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.